హాయ్ అండి, వెల్కమ్ టు ఆర్వి క్రియేషన్స్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ దొండకాయ కొబ్బరికూరు ఫ్రై. దానికి కావాల్సినవి దొండకాయలు, కొబ్బరికూరు, జీలకర్ర, పలుకులు, కరివేపాకు, ఆనియన్స్, ఆయిల్, ఉప్పు, కారం. దొండకాయలు ఈరుకులు కోసి తెచ్చుకున్నాం. ఇది ఎలా కోసుకోవాలి సన్నగా. ఇప్పుడు పాన్ పెట్టేసుకుందాం. పాన్ పెట్టుకొని ఫ్రైకి డీప్ ఫ్రై చేయాలి. దానికి ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకొని స్టవ్ వెలిగించుకుందాం. ఆయిల్ వేడెక్కిపోయిందండి. దొండకాయ ముక్కలు వేసేద్దాం. దొండకాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకుందాం. బాగా ఎర్రగా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయింది చూసారా. ఇప్పుడు దీన్ని బౌల్లోకి తీసుకుందాం. బౌల్లోకి ఎలా తీసేసుకుంటే ఇలా తీసేసుకున్నాం. తర్వాత పలుకులు వేయించుకుందాం. చాలా బాగుంటుందండి ఈ కూర. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చేసుకొని పలుకులు వేపుకుందాం. వేగిపోయండి పలుకులు తీసేసుకుందాం. తర్వాత ఆనియన్స్ వేపేసుకుందాం. వేగిపోయండి, తీసేద్దాం. తీసానండి ఆనియన్స్. ఇప్పుడు కరివేపాకు వేపేసుకుందాం. కరివేపాకు వేగిపోయింది, తీసేద్దాం. తర్వాత పచ్చిమిరపకాయలు వేపుకుందామండి. ఇవి బాగుంటాయి. పచ్చిమిరపకాయలు చాలామంది ఇష్టంగా తింటారు కదా వేపినవి అయితే. అంటే నా దగ్గర పచ్చి లేవని నేను కొంచెం అవి వేసాను. పచ్చిమిరపకాయ వేపేటప్పుడు జాగ్రత్త అండి. తీసేద్దాం. అన్నీ వేగిపోయాయి కదా. ఇప్పుడు పాన్ పెట్టేసుకుందాం. పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకుందాం. చిన్నది జస్ట్ వేసుకొని వెలిగించుకొని కొబ్బరికూర ఫస్ట్ జీలకర్ర వేసుకుందాం. జీలకర్ర వేసుకుని అది వేగిన తర్వాత అది వేగిపోయింది. కొబ్బరికూర వేసుకుందాం. కొబ్బరికూర ఫ్రై చేసుకుందాం. మంట తగ్గించి కొంచెం ఫ్రై చేయండి, లేదంటే మాడిపోతుంది. వేగిపోయిందండి కొబ్బరికూర. చూసారా ఎలా వేగిపోయిందో. ఇప్పుడు ఈ వేపినవన్నీ వేసుకుందాం. దొండకాయ, కరివేపాకు, ఉల్లిపాయలు, పలుకులు, పచ్చిమిర్చి అన్నీ వేసుకుందాం. అన్నీ వేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకుందాం. ఒక్కసారి అలా కొంచెం ఫ్రై అవ్వద్దాం. ఉప్పు, కారం వేసుకుందామండి. ఉప్పు, కారం వేసుకుందాం. కారం వేసుకున్నాం కదా, ఒకసారి కలిపేసుకుందాం. ఇలాగ కలిపేసుకుంటే అంతేనండి, అయిపోయింది. కొంచెం వేగనిద్దాం. ఉప్పు కారం దానికి కొంచెం అంటాలి కదా, ఒక్కసారి వేగనిద్దాం.
అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్లోకి తీసేసుకుందాం. బౌల్లోకి తీసేసుకుందాం. అయిపోయిందండి. దేవుడికి పెట్టేద్దామే. దేవుడికి పెట్టేద్దాం. అంతేనండి, దొండకాయ కొబ్బరికూర ఫ్రై అయిపోయింది. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి. కామెంట్ పెట్టండి మీకు నచ్చినట్టయితే.